ఈడతో బ్లడ్ సప్లై లేదు. బట్ రూట్లో ఏమి ఉన్నాయి, బ్లడ్ సప్లై ఉన్నాయి. దానివల్ల ఇట్లా రూట్లో ఎంత పోదు పెయిన్ ఉంటాయా, రూట్ ఎంత పోదు పెయిన్ ఉంటాయి, అక్కడ బ్లడ్ సప్లై ఉంటాయి. సో బ్లడ్ సప్లై తగ్గిపోతా రూట్ డెత్ అయిపోవు. సో బ్లడ్ సప్లై ఎక్కువ ఉండాలా, బ్లడ్ సప్లై ఎక్కువ ఉండాలదా హెచ్బి టానిక్ వాడాలా, బ్లడ్ ఎక్కువ పోగాడ హీమోగ్లోబిన్ టానిక్. వైట్ గారు ఏజ్ అయిపోయిన అర్థం ఏమి లేదు, వైట్ గారు అది వచ్చి హార్మోన్ బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లం. ఓకే, దాని వచ్చి ఎస్ఎన్హెచ్ స్కిన్ నెయిల్ హెయిర్ కేర్ టాబ్లెట్, స్కిన్ నెయిల్ హెయిర్ కేర్ టాబ్లెట్ అది ప్లస్ నేచురల్ హెయిర్ ఆయిల్, ఈ రెండుని ఇవ్వాలి. హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుందా కిడ్నీ కేర్ యాడ్ చేయాలి. వైట్ హెయిర్ ఇట్లా మరి ఏజ్ తక్కువ ఉండే వైట్ హెయిర్ ఇట్లా మరి ఉందా ఎస్ఎన్హెచ్ నేచురల్ హెయిర్ ఆయిల్ ఇవ్వాలి. ఇది ఇంత చేంజెస్ వస్తుంది. వేరే డౌట్స్? క్రియాటిన్ అది వచ్చి కిడ్నీ ఫెయిలియర్, అதாவது క్రియాటిన్ వచ్చి మాక్సిమం 1.4 వరకు ఉండొచ్చు, దానిపైన ఎక్కువైపోతా కిడ్నీ ఫెయిలియర్ అర్థం. అప్ టు 3 వరకు మనం క్యూర్ చేయొచ్చు. దీనివి కేడి కేర్ టాబ్లెట్, కిడ్నీ డిసీజ్ కేర్. కేడి మీన్స్ కిడ్నీ డిసీజ్ కేర్ టాబ్లెట్. మా డాడీకి 2.5 ఉంది, 8 ఉంది సార్, 19 ఉంది. అలా కేడి కేర్ ఇవ్వండి. 3 నెలలు అవుతుంది వాడుతున్నాము, ఇప్పుడు మీరు చెప్పినవి వాడిపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చి డీటాక్స్ ప్లస్, లివర్ బాగుంటుందా కిడ్నీ కొంచెం బాగుంటుంది. తర్వాత వచ్చి Q10 డ్రాప్స్. ఓకే, అదే ఇస్తున్నాం. ఇలాంటి క్రియాటిన్ ఉండే వాళ్ళవి యూరిక్ యాసిడ్ బేబీ ఎక్కువ ఉంటుంది. బేబీ సార్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళవి కిడ్నీ ఫెయిలియర్. అంటే క్రియాటిన్ పెరిగి జాండీస్ పెరిగిన అదా లివర్ ప్రాబ్లం వస్తానే కిడ్నీ ప్రాబ్లం వచ్చు. వాళ్ళకి సార్ 6 ఇయర్స్ బేబీస్కి 6 to 10 ఇయర్స్ వాళ్ళకి. సో కేడి కేర్ టాబ్లెట్ 300 రూపీస్ కేడి కేర్ టాబ్లెట్ ఉన్నాయి. కిడ్నీ హెల్త్ టాబ్లెట్ అది ఇవ్వండి. మిల్క్ థిస్టిల్ డ్రాప్స్ ఇవ్వండి. లివర్ కేర్ టానిక్ ఇవ్వండి. ప్లస్ వచ్చి Q10 డ్రాప్స్ ఇవ్వండి. ఓకే, వేరే ఎనీ డౌట్స్? లంచ్ తర్వాత 1 అవర్ సెషన్ తీసుకుందామా, లేకపోతే కంటిన్యూ చేసి లంచ్ చేద్దామా? లంచ్ చేద్దాం. లంచ్ చేస్తే మళ్ళీ వేరే చేంజ్ అయితే లంచ్ తర్వాత ఒక హాఫ్ అవర్ సెషన్ యాక్చువల్లీ ఇప్పుడే మొత్తం కంప్లీట్ అనుకున్నాను. చేసేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇదే స్పీడ్ లోనే చేద్దాం. లంచ్ అయిన తర్వాత ఉండ మయకం తొండలకు చుట్టూ తమిళ పుట్టి తిన్న తర్వాత అన్నీ ఒక తల తిరిగి చూడమే, అది బాగుంటుంది. దానివల్ల అది ఉంది ఒక హాఫ్ అన్ అవర్ లైఫ్ అయితే ఇప్పుడు చిన్న బిజినెస్ ప్లాన్ మనది. అంతకంటే ముందు మన దాంట్లో అసలు ఇది ఎందుకు బిజినెస్ చేయాలో మీకు 2 రీజన్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము హెల్త్ కోసం చేస్తున్నాం, డబ్బు కంటే ముందు. అంటే ఫస్ట్ మన కీవా ఎందుకు చేస్తున్నాను ఒకటి రీజన్ ఏంటంటే ఫస్ట్ మన ఆరోగ్యం కోసం, నా వాళ్ళ కోసం, మా ఫ్యామిలీ వాళ్ళ కోసం, నా నమ్ముకున్న ఫ్రెండ్స్ వాళ్ళ కోసం మనం హెల్త్ సెక్టార్లో ఉన్నాం. ప్లస్ దీంతో పాటు ఒక డబ్బు కూడా మనకు వస్తుంది. ఒక్కసారి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఒక్కసారి అడగండి, మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ ఒరిజినలా కాదా? మనము చక్కెర లాంటిది వాడుతున్నాం, అల్లం లాంటిది వాడుతున్నాం, కారం లాంటిది వాడుతున్నాం, నూనె లాంటిది వాడుతున్నాం, కానీ నూనె వాడట్లేదు. సార్ టీ పౌడర్ లాంటిది వాడుతున్నాం, టీ పౌడర్ వాడట్లేదు, ఒరిజినల్ పౌడర్ వాడట్లేదు. సో ఇక్కడ మనము జస్ట్ మనం నిత్యావసరం వాడే వస్తువులను మార్చుకుంటే డైలీ మనం వాడే నిత్యావసర వస్తువులని కెమికల్ నుంచి ఆర్గానిక్ వైపు మార్చుకుంటే సరిపోతుంది, మన బిజినెస్ రేంజ్లో వెళ్ళిపోతుంది. సో నువ్వు కేడికేను ఇవన్నీ ఒక వ్యక్తి చెప్తే నువ్వు డాక్టర్వా అంటారు, నువ్వు లాయర్వా ఇవన్నీ అంటారు. సో ఏది అవసరం లేదు. మనం డైలీ వాడే ప్రొడక్ట్స్, మనకు సబ్బులు ఉన్నాయి, షాంపూ ఉన్నాయి, టూత్ పౌడర్ ఉంది, దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే టూత్ పేస్ట్ ఎట్లా వాడాలో మనం ట్రైనింగ్ ఇవ్వాలా, పోయి మనం దోమచ్చా, మనకి ఏం అవసరం, ఎలా రుద్దుకోవాలో మనకి ట్రైనింగ్ ఇవ్వాలా, అన్నీ తెలుసు వాళ్ళు. సో
మనం నిత్యావసరం వాడే వస్తువులను మాత్రం జస్ట్ దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మనం అద్భుతమైన ఇన్కమ్ చేసుకోవచ్చు. సో మన కంపెనీలో ఒక కిట్ ఉంది, దాని పేరు డైలీ ఈజ్ కిట్. ఎంత దానికి మన కంపెనీలో అది జస్ట్ 2000 రూపీస్. ఈ 2000 రూపీస్తోనే మనకు ఒక 24 రకాల ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. 24 రకాల ప్రొడక్ట్స్ అప్రాక్సిమేట్లీ 4500 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఏం ప్రొడక్ట్స్ అవి? డైలీ యూజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ప్రతి ప్రోడక్ట్ మనము డెమోస్ చేయొచ్చు, టెస్ట్లు చేయొచ్చు. అది పేస్ట్ కానీ, సబ్బు కానీ, షాంపూ కానీ, టీ పౌడర్ కానీ ప్రతి ఒక్కటి మనము విత్ డెమోతో సహా మనము చేసుకోవచ్చు. మరి ఆ ఒక 2000 ప్లాన్ తోని మనం ఏ విధంగా ఎంత వరకు సంపాదించుకోవచ్చు అనేది సుందర్ సార్ చెప్తాడు. దీన్ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళచ్చు అనేది నేను ఒక 10 minutes లాస్ట్ చెప్తాను. ఓకే, సో ఈ 2000 రూపీస్తోనే మనం కరోడ్పతి కావచ్చు. కరెక్ట్ 1 year చూసుకుంటే 2000 పెడితే ఈ రోజులు వచ్చేది ఏం లేదు, కానీ ఆ 2000 రూపాయలతో పెడితే మనకి ఎంత వరకు సంపాదించుకోవచ్చు, అది జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఎట్లాగో సబ్బు వాడుతున్నారు, ఇంట్లో షాంపూ వాడుతున్నారు, అవి కొనే బదులు ఇవి కొనుక్కోండి. కాబట్టి డైలీ వాడుతున్నారు కదా. అదే అదే పెట్టినా సో ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు డైలీ నువ్వు ఏం చేసినా, నీకు జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా రోజు అయితే పేస్ట్ చేస్తావా, సబ్ వేస్తావా, అన్ని వేస్తున్నావు అంటే అది అవి వాడేది ఇది మార్చుకుంటే మనకు lakhs of rupees ఎంత సంపాదించుకోవచ్చు బిజినెస్ ప్లాన్ చెప్తాను. దాని తర్వాత కంపెనీ కిట్తో కాకుండా మనం ఒక స్పెషల్ కిట్ డిజైన్ చేయడం జరిగింది. సో మన లీడర్స్ అందరం కలిసి ఆ ప్రొడక్ట్ కూడా దీని తర్వాత రివీల్ చేస్తాను. అది సో ఈ 2000 ప్లాన్ గురించి సుందర్ సార్ చెప్తారు. సింపుల్ ప్లాన్ తీసుకున్నట్లు మనకు నచ్చింది చేసినాం. నెక్స్ట్ మనకు నచ్చేది చేసినాము. అది ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది. సో అది ఎట్లా తీసుకెళ్ళాలి లీడర్స్ అనేది కూడా నేను తీసుకొస్తాను.